నమస్తే అన్న, అందరికీ నమస్కారం. గత వారం రోజులలో కువైట్ పైన ఇరాన్ మూడోసారి దాడి చేసిందనమాట. ప్రస్తుతం కువైట్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతూ ఉన్న నేపథ్యంలో కువైట్లో ఉన్న ప్రవాసులు కావచ్చు, అలాగే జూన్ 1వ తేదీ నుంచి మనం చూసుకుంటే విమానాలు కూడా పునఃప్రారంభమయ్యాయి. అలాగే ఇండియా నుంచి కూడా కువైట్కు విమానాలు వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కువైట్ పైన ఇరాన్ మరొకసారి దాడి చేసింది. ఈరోజు బుధవారం తెల్లవారుజామున కువైట్ వైమానిక రక్షణ దళాలు శత్రువులకు ఇరాన్కు సంబంధించిన డ్రోన్లు మరియు క్షిపణి దాడులను విజయవంతంగా అడ్డుకుంటూ తిప్పికొడుతూ ఉన్నాయని చెప్పి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇరాన్ దాడులను తమ యొక్క వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటూ ఉన్న కారణంగా అక్కడక్కడ పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయని చెప్పి కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ స్పష్టం చేసింది. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు, భయపడవద్దు. సంబంధిత అధికారులు జారీ చేసే భద్రతా మార్గదర్శకాలను మరియు సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని చెప్పి రక్షణ మంత్రిత్వ శాఖ కోరింది. అలాగే కువైట్ దేశం పైన మనం చూసుకుంటే ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న నేపథ్యంలో అమెరికా మరియు అలాగే గల్ఫ్ దేశాలు ఖండిస్తూ ఉన్నాయన్నమాట. ఏది ఏమైనా సరే కానీ ఒక గంట వ్యవధిలో మనం చూసుకుంటే 2 సార్లు సైరన్లు మోగాయన్నమాట. మీ మొబైల్స్ కానీ అలాగే సైరన్లు మోగినట్లు మీరు గుర్తించి ఉంటే కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈరోజు తెల్లవారుజామున పేలుడు శబ్దాలు ఎక్కువగా వినిపించాయని చెప్పేసి కువైట్లో ఉన్న ప్రజలు కూడా తెలుపుతూ ఉన్నారు. అలాగే కువైట్ సైన్యం కువైట్ ప్రజలను ఉద్దేశించి ఎవరూ బయటికి రావద్దండి, ఒకవేళ ఏదైనా మీరు బయటికి వచ్చేటప్పుడు భద్రతా మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ వైపు ప్రయోగించిన మిసైళ్లు మరియు అలాగే డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని గాల్లోనే పేల్చివేసినట్లయితే కువైట్ సైన్యం ప్రకటించింది. కువైట్ భూభాగంలోకి ఒక్కటి కూడా రానివ్వకుండా ఆకాశంలోనే గాలిలోనే వాటిని పేల్చివేసినట్లు కువైట్ సైన్యం ప్రకటించింది. అలాగే కువైట్లో యొక్క మిసైళ్లు మరియు డ్రోన్లు ఏవైతే ఉన్నాయో వాటిని పేల్చివేయడం వల్ల మాత్రమే శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. వాటి శకలాలు కువైట్లోని పలు ప్రాంతాలలో పడ్డాయి. కువైట్లోని ప్రజలెవరూ వాటి దగ్గరికి వెళ్ళవద్దని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.